వలసల నియంత్రణ విధానాన్ని సమర్థించుకున్నారు కెనడా ప్రధాని జస్టిస్ ట్రూడో. వ్యవస్థలోని లోపాలను కొందరు తెలివిగా వాడుకుని వలసదారులను మోసం చేస్తున్నారన్నారు జస్టిన్ ట్రూడో. ఈ సమస్యలు పరిష్కరించేందుకు సరికొత్త పాలసీ తెచ్చామన్నారు ట్రూడో. దీంతో పాటు ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా ఏర్పాటు చేసుకోవాల్సి ఉందన్నారు. కెనడా వలసల నియంత్రణ విధానంలో సహేతుకతను వెల్లడించారు ఆ దేశ ప్రధాని జస్టిన్ ట్రూడో. కొందరు దుర్మార్గులు వ్యవస్థలోని లోపాలను వాడుకుని ప్రజలను దోచుకుంటున్నారని ట్రూడో ఆవేదన వ్యక్తం చేశారు. ముఖ్యంగా అమాయకులైన వలసదారులకు ఉద్యోగాలిప్పిస్తామని, డిప్లొమాలు పూర్తి చేయిస్తామని, పౌరసత్వం తేలిగ్గా లభిస్తుందని ఆశలు చూపి మోసం చేస్తున్నారన్నారు ట్రూడో. ఈ తరహా సమస్యలు పరిష్కరించడానికే సరికొత్త పాలసీని తీసుకొచ్చామన్నారు ట్రూడో. దాంట్లో భాగంగా రానున్న 3 ఏళ్లలో తాత్కాలిక, శాశ్వత నివాసాల కోసం వచ్చేవారి సంఖ్యను గణనీయంగా తగ్గిస్తామని చెప్పారు. కోవిడ్ తర్వాత ఉద్యోగుల కొరతను తగ్గించేందుకు తీసుకొచ్చిన వలస విధానంలో చేసిన మార్పులను ఫేక్ కాలేజీలు, భారీ కార్పొరేషన్లు తమ లాభాల కోసం దుర్వినియోగం చేశాయన్నారు కెనడా ప్రధాని. శ్రామిక శక్తిలో భాగమైన తాత్కాలిక ఉద్యోగులను ఎమిగ్రేషన్ ప్లానింగ్లో చేర్చాల్సి ఉందన్నారు. డిమాండు ఆధారంగానే వలస విధానం ఉంటుందన్న ట్రూడో ప్రస్తుత మౌలిక వసతులను దృష్టిలో పెట్టుకుని సమతౌల్యంగా ఉండేటట్లు చూసుకోవాలన్నారు. చాలా సంస్థలు, పరిశ్రమలు వలస కార్మికులను ఆహ్వానిస్తున్నాయి. కానీ ఇక్కడి హౌసింగ్, ఆరోగ్య సౌకర్యాలు, సోషల్ సర్వీస్ అంతే వేగంగా విస్తరించడం లేదు. వలస విధానంలో తాజా మార్పులతో ఇక్కడి కమ్యూనిటీలు లక్షల కొద్దీ ఇళ్లు నిర్మించి సిద్ధమయ్యేందుకు సమయం లభిస్తుందని ట్రూడో వివరించారు. అంతర్జాతీయ విద్యార్థుల సంఖ్యను నియంత్రించడంతో టొరంటో, వాంకూవర్ వంటి నగరాల్లో అద్దెల ధరలు దిగొస్తున్నాయన్నారు ట్రూడో. 2025-27 మధ్య సరికొత్త వలస విధానాల ప్రకారం శాశ్వత నివాసదారు పర్మిట్లను 21% తగ్గించనున్నారు. అదే తాత్కాలిక నివాస పర్మిట్ల సంఖ్యను 2026 నాటికి 40% కుదించనున్నారు. ఇక అంతర్జాతీయ విద్యార్థుల సంఖ్యలో కూడా 10% కోత విధించనున్నారు.